హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంటర్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 57,448 పాయింట్స్ అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకుంటే మాత్రం మనకి ఒక రెసిస్టెంట్ ఆల్రెడీ ప్రీవియస్ డేస్లో మీకు చెప్పాను, మనకి ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెంట్ జోన్ అని కూడా చెప్పడం జరిగింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర మనకి డెఫినెట్గా ఒక రెసిస్టెంట్ ఫేస్ చేసుకుని డౌన్ ఫాల్ అనమాట. నేను ప్రీవియస్ డే వీడియోస్లో మీకు డెఫినెట్గా నేను ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ప్రీవియస్ డే వీడియోస్లో నేను వీడియోలో చెప్పాను, ఎక్కడ ఒక సపోర్ట్ ఉంది మామూలు ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఇదే లెవెల్ని రెసిస్టెంట్ లెవెల్గా ఫేస్ చేసుకునే అవకాశం ఉంటుంది కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రెసిస్టెంట్ లెవెల్ ఫేస్ చేసుకుని డౌన్ ఫాల్గా అయితే మార్కెట్ అయితే రావడం జరిగింది అనమాట. సో అది కూడా మన లెవెల్ ఈ లెవెల్ వరకు కూడా మనం చెప్పడం జరిగింది. ఈ లెవెల్ ఫస్ట్ టార్గెట్ చెప్పాను, ఈ లెవెల్ కూడా కంప్లీట్గా బ్రేక్ అయితే మనం సెకండ్ టార్గెట్ చెప్పడం జరిగింది మీకు. ఓకే, అంటే మనకి వాలటిలిటీ ఉంది కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా నిన్న చెప్పాను, ఈరోజు వాలటిలిటీ ఉండే అవకాశం ఉందని చెప్పి. అదేవిధంగా కొద్దిగా వాలటిలిటీతో మార్కెట్ వాళ్ళు బిహేవ్ చేయడం జరిగింది మేడం. రేపు ఒక మూమెంటం రావాలా యాక్చువల్గా మార్కెట్లో. సో ఆ మూమెంటం గురించి వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్, ఎందుకంటే మార్కెట్ హర్ముజా క్లోజ్ జరసింది అయితే వార్ నడుస్తుంది అది ఇది అంటే మార్కెట్ దాన్ని పట్టించుకోవట్లేదు అసలు. సో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే ఇరాన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఏది కూడా మార్కెట్ పట్టించుకోవడం, మార్కెట్ ఉన్న డైరెక్షన్లోనే బిహేవ్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మార్కెట్ పడాలి అంటే ఒక కొత్త న్యూస్ రావాలి, మార్కెట్లో కొత్త న్యూస్ స్పెండ్ చేయాలన్నమాట మార్కెట్కి. సో ఎందుకంటే మనకి గత 2 రోజుల నుంచి మనం చూసుకుంటే మాత్రం ఈ సపోర్ట్ లెవెల్ని ఇప్పుడు వచ్చి మార్కెట్ బ్రేక్ చేయలేకపోయింది అనమాట. ఎందుకంటే మార్కెట్ అడ్జస్ట్మెంట్ వరకు వెళ్తుంది, డౌన్ సైడ్ అవుతుంది, మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుని డౌన్ సైడ్ అవుతుంది. అంటే వాలటిలిటీ మనం ప్రజెంట్ ఉంటుంది. మార్కెట్ ఉండాల్సిన దానికన్నా ఏ రకంగా ఉండాల్సిందో ఆ రకంగా ఉంది. ఎక్కడ కూడా పెద్ద బిగ్ మూమెంట్ అయితే మనకి మార్కెట్లో కనబడట్లేదు. సో దాని గురించి మనకి ఆ న్యూస్ మనకి మార్కెట్ ఎఫెక్ట్ చేయదు. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ వస్తే డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తుంది. అప్ సైడ్ మూమెంట్ కావచ్చు, డౌన్ సైడ్ మూమెంట్ కావచ్చు. ఓకేనా. సో అయితే ఇంకో విషయం మీకు చెప్పాను, మార్కెట్ ఏదైనా ఫస్ట్ ఒక దాని మీద రియాక్ట్ అయిందంటే మార్కెట్ సెకండ్ అదే న్యూస్ వస్తే ఆ న్యూస్ మీద రియాక్ట్ అవ్వదు ఫ్రెండ్స్. మార్కెట్ కాలితే మీరు చూసుకోండి, ఒకసారి రియాక్ట్ అయిపోయిన న్యూస్ మీద మళ్ళీ రియాక్ట్ అవ్వాలంటే మార్కెట్ ఉన్నదని. అలాగే ఇప్పుడు కూడా గతంలో మనకి వార్ నడిచిందని చెప్పి డౌన్ఫాల్ అయింది, మళ్ళీ వార్ స్టార్ట్ అయింది, మళ్ళీ మార్కెట్ పట్టించుకోవట్లేదు. యాక్చువల్గా వార్ స్టార్ట్ అయింది అని చెప్పి మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ రావాలి కానీ ఎక్కడ పట్టించుకోవట్లేదు. సో అదనమాట. అయితే మనకి ఇది ఇప్పుడు ఇంటర్డే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, ఈ లెవెల్ని మనకి కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. రేపు ఇంటర్డే బేసిక్లో 57,400 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే 57,200, తర్వాత ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి 57,000 వరకు మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మన టార్గెట్లు ఒకవేళ రేపు బిగ్ మూమెంట్ రాలో, ఒక బిగ్ మూమెంట్ వస్తే మాత్రం 56,800 వరకు మన టార్గెట్ అయితే డౌన్ సైడ్గా నేను పెట్టుకోవడం జరుగుతుంది మేడం. ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా ఈ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలంటే ఫస్ట్ మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ కావాలి మనకి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 58,000 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ మాత్రం 58,200, థర్డ్ టార్గెట్ 58,400 వరకు నేను 3 టార్గెట్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ని వర్క్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. సో ఏదైనా భారీ గ్యాప్ డౌన్ ఓడిపోతే ఒక ఈ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ సపోర్ట్ కాస్త రెసిస్టెంట్గా మారిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ మార్కెట్ మళ్ళీ గ్యాప్ అప్, ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనకి రెసిస్టెంట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత మనం ఆలోచించుకుందాం. లేదంటే మాత్రం ఈ రెసిస్టెంట్ని మనకి రెసిస్టెంట్కి మళ్ళీ రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుని మనకి మార్కెట్ డౌన్ఫాల్ అయిపోయే అవకాశం ఉంటుంది మనకి. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా రాంగ్ బయింగ్లో వెళ్ళింది. మార్కెట్ రావాలి, లేదంటే మనకి కంపల్సరీగా ఒక వాల్యూ అయినా ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఒక బిగ్ వాల్యూ అయినా జనరేట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే రకం ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఆల్రెడీ మనకు ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పిన విధంగానే మార్కెట్ ప్రజెంట్ ఆ లెవెల్ దగ్గర ఉందన్నమాట. మనకి ఒక ప్రీవియస్ డేలో సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను. అదేవిధంగా ఆ లెవెల్ని మనకి నిఫ్టీ కూడా బ్రేక్ చేయలేకపోయింది అనమాట. సో డెఫినెట్గా కొద్దిగా డౌన్ఫాల్కి అది రావాల్సిన అవసరం ఉంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో అది కూడా డౌన్ఫాల్కి వాల్యూని జనరేట్ చేసుకోవాలి. అంటే డౌన్ఫాల్ అంటే మళ్ళీ దారుణం పడుకోవడం కాదు, డౌన్ఫాల్ అంటే కొద్దిగా వాల్యూని జనరేట్ చేసుకుని మార్కెట్ మళ్ళీ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలన్నమాట. ఆ రకంగా మనం చూసుకుంటే మాత్రం 23,500 వరకు వచ్చే అవకాశం నిఫ్టీ రావాలి. వచ్చి ఆ లెవెల్ దగ్గర వాల్యూని జనరేట్ చేసుకోవాలి. అది మిస్ అయితే 23,500 దగ్గర, అదే 23,400 దగ్గర మనకి వాల్యూ అనేది జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఓకేనా. అది ఇంటర్డే బేసిక్లో వచ్చి చూద్దాం మేడం. చూడండి ఫ్రెండ్స్, మనకి
నిఫ్టీ గత కొన్ని రోజుల నుంచి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో ఈ లెవెల్ కొద్దిగా 24,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని 24,000 లెవెల్ బ్రేక్ అవ్వాలి. రేపు ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం నా టార్గెట్ మనం 23,900 ఫస్ట్ టార్గెట్, 23,800 సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. 23,000 సపోర్ట్ లెవెల్ దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ అదేవిధంగా మనకి రేపు ఒకవేళ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలి అనుకుంటే ఒక బిగ్ మూమెంట్ రావాలంటే మన రెసిస్టెంట్ జోన్ ఈ లెవెల్ జోన్ తీయాలా. ఈ జోన్ తీస్తే మాత్రం 25,500 దగ్గర రెసిస్టెంట్ జోన్ ఆ లెవెల్ కూడా మనం తీయాల్సి వస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 24,500 దగ్గర నుంచి వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. సో గ్యాప్ అప్లో ఒకవేళ గ్యాప్ అప్ ఎంతవరకు ఓపెన్ అవ్వాలంటే మన రెసిస్టెంట్ లెవెల్ ఒకవేళ ఈ రెసిస్టెంట్ లెవెల్ నుంచి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే కంప్లీట్గా మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయిన తర్వాత ఆలోచిస్తాను అనమాట. ఒకవేళ ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ మనకి 24,000 నుంచి 23,000 మనకి ఈ లెవెల్లో 23,900 ఈ లెవెల్లో ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే నేను పుట్ ఆప్షన్కి వెళ్ళిపోతాను అనమాట. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. కంప్లీట్గా నాకు ఈ లెవెల్ కానీ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే సింగిల్ మూమెంట్లో మనకి స్పీడ్ మూమెంట్ మనకి దొరికే అవకాశం పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి షార్ట్ టర్మ్లో టైటాన్ కంపెనీ ఉంది. టైటాన్ కంపెనీ చూడండి మనకి సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళింది టైటాన్ కంపెనీ. అదేవిధంగా రెసిస్టెంట్ జోన్ కూడా ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళింది. సో ఇది మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. నాకు ఒకవేళ బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ బిగ్ సెల్లింగ్లో ఉన్నా సరే ఇది మాత్రం కొద్దిగా పాజ్ మూమెంట్ ఉందన్నమాట. హోల్డింగ్ పెట్టుకుంటుంది అనమాట. గత కొన్ని రోజుల నుంచి లేదా 1, 2, 3, 4, 5 వారం రోజుల నుంచి మనకి ఈ లెవెల్ దగ్గరే ఉందన్నమాట. ఈ లెవెల్ దగ్గరే ఉంది వారం రోజుల నుంచి. సో ఇది మనకి బ్రేక్అవుట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ అనేది నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్కి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి అంటే ఒక బిగ్ వాల్యూమ్తో మనం బ్రేక్ అవ్వాలి. కాబట్టి పాజ్ మూమెంట్కి ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పి నేను అనుకుంటాను. ఒకవేళ డౌన్ సైడ్కి వచ్చినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఒకవేళ అలాగా ఆ ఫెయిల్యూర్ తీసుకుని డౌన్ సైడ్కి వచ్చినా సరే మనకు రానున్న రోజుల్లో మనకు సపోర్ట్ లెవెల్ ఉంది. మనకి ఈ లెవెల్ దగ్గర మనం బయ్యింగ్ అయితే మనకి చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ అలా కాకుండా ఈ రెసిస్టెంట్ లెవెల్ వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనం రానున్న రోజుల్లో మళ్ళీ మనకి 1,000 రూపీస్ వరకు మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. 500 నుంచి 1,000 రూపీస్ మనకి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. సో పాజ్ మూమెంట్ ఎప్పుడైనా ఇక్కడ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ స్టాక్ని ఎంచుకోవడం జరిగిందన్నమాట. ఒకవేళ అలా కాకుండా ఈ మూమెంట్ ఫెయిల్యూర్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చినా నో ప్రాబ్లం. నాకు సపోర్ట్ లెవెల్ ఉంది కింద ఈ లెవెల్ దగ్గర నేను బై చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే చేయడం జరుగుతుంది. దీంట్లో బయింగ్ కానీ సెల్లింగ్ కానీ అయితే ఏ విధమైన రికమెండేషన్ లేదు. ఇది రానున్న రోజుల్లో ఈ స్టాక్ మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ఆప్షన్ ట్రేడ్ చేసేటైతే జాగ్రత్త ట్రేడ్ అసలు నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.